హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి గారి గురించి రీసెంట్గా కొంతమంది మళ్ళీ అవాకులు చవాకులు ఎందుకో ఏంటో తెలియదు. దేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా దానికి చిరంజీవి గారే కారణం, చిరంజీవి గారి కుటుంబమే కారణం అన్నట్టుగా ఏడిస్తస్తా ఉంటారు ఒక బ్యాచ్ అందరూ కూడా. రీసెంట్గా నటి పావలా శ్యామల గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత మళ్ళీ చిరంజీవి గారి మీద ఏడవటం మొదలెట్టారు. ఆవిడ చనిపోవటానికి చిరంజీవి గారికి ఏం సంబంధం అంటే, ఆయన సరిగ్గా పట్టించుకోలేదు, పెద్ద పెద్దగా మాట్లాడేస్తా ఉంటారు కదా, ఆవిడని అలా ఎందుకు వదిలేశారు అనేటువంటి పిచ్చి ఎదవలు, పిచ్చి మాటలు చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది ఇలాంటి మాటలకి. ఏం తెలుసురా మీకు అసలు చిరంజీవి గారి గురించి? ఆయన చేసిన దాంట్లో ఈ భారతదేశంలో నేను చెప్తున్నాను కదా, మీరు రాసి పెట్టుకోండి. చిరంజీవి గారు చేసిందంతా ఒక ఎత్తైతే, ఈ భారతదేశంలో చేసినటువంటి ఏ హీరో అయినా సరే, ఈయన చేసినటువంటి చారిటీకి కనీసం 10% కూడా ఇంకొక హీరో చేసి ఉండడు ఇప్పటివరకు. నాకు తెలిసి ప్రపంచంలోనే లేడు నాకు తెలిసి. అంత గొప్పగా చిరంజీవి గారు చారిటీ సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూనే ఉన్నారు. ఇకపోతే ఈ పావలా శ్యామల గారి గురించి ఈ కొంతమంది పనికిమాలిన వెధవలు మాట్లాడుతున్నటువంటివి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని గురించి నేను ఒకటి చెప్తాను. అసలు మొట్టమొదటిసారి పావలా శ్యామల గారికి హెల్త్ బాగాలేదన్నప్పుడు చిరంజీవి గారే, ఆయనే స్వయంగా మాకి సంబంధించినటువంటి మెంబర్షిప్ ఆవిడకి ఇవ్వండి, ఆవిడకి ఏదన్నా ఇబ్బంది వస్తే మా చూసుకోనేలా ఆయన ప్రతిపాదనలు పెట్టి, అలాగే ఆవిడకి కూడా వ్యక్తిగతంగా కొన్ని లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు కొన్ని సంవత్సరాల క్రితమే. నాకు తెలిసి ఒక 5-6 సంవత్సరాల క్రితమే. పనికిమాలిన యాదవులు ఏది పడితే అది మాట్లాడచ్చు. కరాటే కళ్యాణి గారు కావచ్చు, మీరు కావాలంటే ఆవిడ వీడియోస్ కూడా పక్కన వచ్చేటువంటి ఏర్పాటు చేస్తారు. ఆవిడ బతుకున్నప్పుడు సురేష్ కొండేటి గారు, అలాగే కరాటే కళ్యాణి గారు అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చినాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఆవిడ కోసం డబ్బులు పంపించినటువంటి దాఖలాలు. అలాగే సాయిధరం తేజ్ గారు ఆయనే స్వయంగా వెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక కుటుంబం నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే కాదు, ఆయన కుటుంబంలో ఉండేటువంటి మిగతా హీరోలు కూడా, ముగ్గురు హీరోలు, అందులో పవన్ కళ్యాణ్ గారు, సాయిధరం తేజ్ గారు కూడా ఆవిడికి డబ్బులు పంపించారు. అలాగే దిల్ రాజు గారు ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీ నుంచి ముఖ్యంగా అల్లు అర్జున్ గారు కూడా ఆవిడకి సహాయం చేసినటువంటి పరిస్థితి. ఆయన కూడా మెగా ఫ్యామిలీలోనే వెయ్యాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి సేవా కార్యక్రమాలు వాళ్ళు చిన్నప్పటి నుంచి కొన్ని వందల కార్యక్రమాలు అల్లు అర్జున్ గారు, సాయిధరం తేజ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారి దగ్గర నుంచి చూసి వాళ్ళకు కూడా మనం కూడా సేవ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనని చిరంజీవి గారి దగ్గర నుంచే తీసుకున్నారు. ఆలోచించుకోండి, అర్థమైందా? ఎవరి గురించైనా మాట్లాడే ముందు ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు లాస్ట్ ఆమె అంత్యక్రియలు జరిగేటప్పుడు కూడా ఆమెని ఎవరు లేని వాళ్ళు పంపించినట్టు పంపించద్దు, మనమందరం ఉన్నాము అని గర్వంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరేలా పంపించండి అని పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆఫీసు నుంచి ఆయనకి చేతికి సర్జరీ జరిగినా కూడా మాకి ఫోన్ చేసి ఎంత ఖర్చు అయినా పర్లేదు నేను పంపిస్తాను, ఆవిడ్ని గౌరవంగా పంపించండి, ఆమె అంతిమ యాత్ర గౌరవంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరేలాగా మా అసోసియేషన్ సినిమా ఫ్యామిలీ అంతా కూడా, కుటుంబం అంతా కూడా నాతో ఉంది అనేటువంటి భావనలో ఆమె అంత్యక్రియలు జరిపించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పంపించారు. ఇంకేం చెప్పాలి? ప్రతి పనికిమాలినోడు ఎంతసేపు చిరంజీవి గారి మీద పడి ఆడవటం. ప్రతి ఎదవకి ఇంకా పనిపాట లేక చిరంజీవి గారి మీద పడితే మనకేదో 4 వ్యూస్ వచ్చేస్తాయి, 4 మాటలు మాట్లాడేస్తే మనం వైరల్ అయిపోతాం, మనం హీరోలు అయిపోతాం అనుకుంటే చెప్పు తీసుకుని కొడతారు జనాలు. నీ తెలియకపోతే కింద మీద మూసుకుని దొబ్బే, అంతేకాని ప్రతి ఎదవా మాట్లాడేవాడే చిరంజీవి గారి గురించి, ఆయన ప్రశ్నించేవాడే. ఏం తెలుసురా మీకు చిరంజీవి గారి గురించి? మీలాంటి వాళ్ళు ఎన్నో రకాలుగా కుట్రలు చేస్తున్నా, ఎన్నో రకాలుగా ఆఖరికి ఆయన తినేటువంటి దాంట్లో కూడా విషం కలపాలనేటువంటి ప్రయత్నం చేసిన ఎంతోమంది అగ్ర హీరోలను ఆయన పక్కన పెట్టుకుంటూ ఆయన స్థాయిలో నిలబడి ఆయన స్వయం కృషితో ఎదిగినటువంటి వ్యక్తి. అంత ఈజీగా రాలా మెగాస్టార్ అనేటువంటి పదం, అంత ఈజీగా అయిపోలా. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఎన్నో రాళ్ల దెబ్బలు, ప్రతి రాయిని ఆయన పునాదులుగా చేసుకుంటూ ఈరోజు మెగాస్టార్గా నిలిచారు. అయినా కూడా ఆయన మీదైనా, ఇప్పటికీ ఆయన మీదైనా ఈ సినిమా ఫీల్డ్కి సంబంధించి, ఒక తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి మిగతా హీరోలందరూ ఒక పక్క పెడితే చిరంజీవి గారి కుటుంబం నుంచి వచ్చేటువంటి ఆ బడ్జెట్ ఎంతో తెలుసా?
ఈ సంవత్సరానికి సంబంధించి దాదాపు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఈ సినిమాకి, తెలుగు సినిమాకి దాదాపు 1500 కోట్లు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, సాయిధరమ్ తేజ్ గారు కానీ, వరుణ్ తేజ్ గారు కానీ, వీళ్ళందరూ వరుస పెట్టి తీస్తున్నటువంటి సినిమాల్ని, వాటికి ఉన్నటువంటి కలెక్షన్స్ని ఒకసారి లెక్కేసి చూడండి. ఏం తెలుసు మీకు ఈ సినిమా పరిశ్రమని వాళ్ళు ఎలా నడిపిస్తున్నారు అనేది? ఒక్క చిరంజీవి గారు ఆయన స్థాయిలో సంక్రాంతి సినిమా రిలీజ్ చేస్తే 400 కోట్లు అలా వచ్చాయి. పెద్ద సినిమాకి ఎన్ని వచ్చాయి? ఎంత కలెక్షన్స్ వచ్చాయి? రేపొద్దున రాబోతున్నటువంటి కొరియన్ కనకరాజు వరుణ్ తేజ్ గారి సినిమాకి ఎంత వస్తుంది? ఇవన్నీ మీకు చెప్పిన అర్థమై సావు. మీకేంటంటే ఎంతసేపు ఆ కుటుంబం మీద ఎదుగుతుంటే మనం ఏడవలేకపోతుంటే కుల పిచ్చితోనో ఇంకొక పిచ్చితోనో కొట్టుకు సస్తా ఉంటే మనకు అర్థమై సావు దాని గురించి. అవి దాటి చూడండి ఆ కుటుంబం ఏంటో తెలుస్తుంది. అవి దాటితేనే ఆ కుటుంబం విలువ ఏంటో ఈ కొంతమంది సైకోగాళ్ళకి అర్థం అవుతుందని అయితే నాకు అనిపించింది.